రీజనల్ లింక్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఇది వచ్చేసి ఏంటంటే మనకి టోటల్గా 350 కిలోమీటర్లు ఉండడం. సో దీనివల్ల ఏంటంటే డిస్ట్రిక్ట్స్ కలుపుకుంటూ వెళ్ళడం. సో దీనివల్ల హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవ్వడం. ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏంటంటే అక్కడ దాకా పెంచేస్తే ఏమవుతుంది అంటే ఇదంతా కమ్స్ అండర్ హైదరాబాద్. సో హైదరాబాద్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది, ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని కొన్న వాళ్ళు అదృష్టవంతులని చెప్తా ఖచ్చితంగా. ఈ రోజు తక్కువ దొరుకుతున్నాయి మనకి. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందంటే అంత పెద్ద రోడ్ వస్తుందా, నిజంగా వేస్తారా అన్నారు. కానీ ఎవరైతే వస్తుంది అని నమ్మి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు ప్రాఫిట్ అంతా. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ కొనలేని వాళ్ళు గచ్చిబౌలిలో, మాదాపూర్లో, హైటెక్ సిటీలో, ఓకే ఈ ఏరియాలో ప్లాట్ కొనని వాళ్ళు, ల్యాండ్ కొనని వాళ్ళు, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కనీసం రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో కొనుక్కోండి. లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, అప్పుడు